కృప సత్య సంపూర్ణుడైన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఆదివారాన్ని బట్టి ప్రభుకు శ్రేణిస్తూ కనపరుస్తూ ప్రభును కొనియాడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవి నామములో మీకు శుభములు ఆశలు కలుగుగాక. మాధ్యమం ద్వారా కోల్స్ టీవీ ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు మన సంఘమును దృష్టిస్తూ ప్రపంచమంతటా మన సంఘం వైపు కళ్ళెత్తి చూసినప్పుడు మన సంఘ క్వైర్ వారు సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాల గురించి దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, అంటే దే ఆర్ వెరీ యాంటిసిపేటింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ అనే మాట చూస్తూ వారిని అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మరొకసారి చక్కని పాట పాడిన క్వైర్ వారిని అభినందిస్తూ ఉన్నా. వే బ్యాక్ సమ్ ఇయర్స్ బ్యాక్ డగ్లస్ గారు 40 దినముల స్వార్థ పరిచర్య ఎస్టీబీసీ కాలంలో జరిపించినప్పుడు ఈ పాట చాలా అద్భుతంగా పాడారు. ఐ థింక్ తాహిరా హైదరాలీ గారు, స్వీటీ గారు పాడిన పాట ముక్తి దిలాయ యేసునాం, శాంతి దిలాయ యేసునాం అనే పాట ఎంతోమందిని కదిలించిన పాట. ఎంతోమంది క్రైస్తవులను ప్రభు వైపు ఆకర్షించిన ఆ కూటాలను దేవుడు దీవించి ఆశ్రయించాడు. డగ్లస్ గారు ప్రసంగిస్తూ చెప్పిన మాటల్లో ఐ ప్రే దట్ హెవెన్ డోర్ షుడ్ బి షట్ డౌన్ అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారు. హెవెన్ డోర్స్ షట్ డౌన్ అనేది ఏంది సార్ అంటే పరలోక ద్వారం ఎందుకు మూయబడతాయి అంటే, నో ఇట్స్ నాట్ హెవెన్ డోర్స్ ఆఫ్ హెవెన్, హెవెన్ డోర్స్ ఆఫ్ సమ్ వైన్ షాప్ అన్నాడు. ఎస్టీబీసీ ముందర ఒక హెవెన్ డోర్స్ అనే వైన్ షాప్ ఉండేది. కొన్ని దినం తర్వాత అది మూసివేయబడింది. దట్ వాజ్ అ హిస్టారిక్ థింగ్. దేవుడు వారి పరిచయను దేవుడు దీవించి ఆశ్రయించాడు. చదవబడిన వాక్య భాగం 121 కీర్తనలోని అద్భుతమైన 4 ఆశీర్వాదములు ఉదయకాలం మీతో పంచుకొని నా సందేశాన్ని ముగిస్తాను. మీరు గమనించండి, కొద్ది దినముల కిందట మీతో చెప్పాను జీవిత ప్రయాణము, క్రైస్తవుని జీవిత ప్రయాణము ఒక యాత్రికుని జీవితం లాంటిది అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యాత్రికుని చేతిలో ఒక కర్ర, యాత్రికుని చేతిలో బలిపీఠం, యాత్రికులుగా మనం ఉంటున్నప్పుడు గుడారము, యాత్రికులుగా మనం ఈ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు బావులు, యాత్రికులుగా మనం ఈ జీవితంలో ఉంటున్నప్పుడు శ్రమలు, యాత్రికులుగా ఈ జీవితంలో మనం ఉంటున్నప్పుడు విశ్వాసం, యాత్రికులుగా మన జీవితంలో ముందుకెళ్ళొచ్చినప్పుడు డెస్టినీ, మన గమ్యము తీసుకొని ముందుకెళ్ళాలని మాట జ్ఞాపకం చేశాను. ఉదయకాలము 121 కీర్తనలోని అద్వితీయ భాగాలు జ్ఞాపకం చేస్తూ దేవుడు రాసి ఉంచిన ఉన్నతమైన ఆశయాలు. అసలు కీర్తన ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఈ కీర్తనకారుని యొక్క ఆయన ఉద్దేశాలను ఏ రీతిగా మనకి ఉదయకాలం అప్లై చేయబడుతుందన్నమాట జ్ఞాపకం చేస్తూ 121 కీర్తనలోని 4 భాగంలో మొదటి 2 వచనములు దేవుడు నాకు సహాయకుడు అని, తర్వాత 2వ భాగము 3-4 వచనములు దేవుడు కాపాడువాడు అని, 3వ ఆత్మీయ సత్యము 5-6 వచనములు దేవుడు రక్షించువాడు అని, 4వ అద్వితీయ సత్యము 7-8 వచనములు దేవుడు భద్రపరచువాడు అని. ఈ 4 ఆత్మీయ ఆశీర్వాదాలు మన జీవితాలకు అప్లై చేసుకుంటూ మన ముందున్న ప్రయాణంలో మన ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రాలు. మరొక దినాన్ని పొడిగించాడు మన జీవితంలో. నూతన సంవత్సరంలో అడిగించబడి 3వ ఆదివారంలో మనమందరం మందిరంలో కూర్చొని ప్రభువును ఆరాధించుట, ప్రభు అనుగ్రహించిన గొప్ప కృప అని జ్ఞాపకం చేస్తూ ప్రభుని కొనియాడుతున్నాం. అందుకనే దావీదు భక్తుడు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నాకైతే దేవుని పొందు ధన్యకరము అనే మాట, ఆసాపు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా నా జీవితంలో ఒక భాగ్యము అని మాట. ఆయన దొరికితే మన జీవితం ప్రయాణం అంతట్లో ప్రభుతో నా ప్రయాణము 2024 may be a history in your life, but 2025 is a mystery. అందుకనే సంవత్సరం జరుగుతుండగా ప్రభువా నీవు నాకు నీ కృప, నీ వాత్సల్యత నా మీద ఉంచిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే జరుగుతుండగా ప్రభు కృప మన మీద ఉంచబడును గాక. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము ఆయన మన జీవితంలో వాత్సల్యతను చూపించాలని, ప్రతిదినం మన జీవితంలో ఆయన కృపను కనపరచాలని, ప్రతిదినము మన జీవితంలో ఆయన వాత్సల్యతను చూస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉదయకాలము మన ముందు కొనసాగదాం. ఎవడను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తమైన మాట.
జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం చెప్పుకోవాలంటే 2024 మనం చేసిన గొప్ప కార్యములు 2024 మన జీవితంలో ఒక అద్భుత సంవత్సరంగా ఉండాలా. కానీ మన ముందున్న సంవత్సరం 2025 ఒక అద్భుతంగా మనం చెప్పుకునే రీతిగా మనం నడవాలని మరొకసారి మనం కోరుకుంటూ ముందుకెళ్దాం. అందుకని మన గురించి మనం చెప్పుకునే అనేకమైన విషయాలు, మన ప్రియులు, మన బిడ్డలు, మన బంధువులు, మన సంఘం వారు తీసుకునే నిర్ణయాలు మన ముందున్న తరాలకు రాబో సంవత్సరాల్లో కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం డిడ్ ఎ హిస్టారికల్ థింగ్ ఇన్ 2025 అనే రీతిగా మన సంవత్సరంలో ముందుకెళ్తూ మన ప్రయాణాన్ని కొనసాగేది. కాబట్టి ప్రారంభం అనే మాటల గురించి ప్రాముఖ్యతలో సంతరించుకున్న 121వ కీర్తన మనం చూస్తున్నప్పుడు గమనించండి. ఈ కీర్తనకు ఒక హెడ్డింగ్ ఉంది, దేవుడు మనల్ని కనుపాప వలె కాచే దేవుడు. ఆయన నిన్ను కాచే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని చూడండి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. దీంట్లో ఇశ్రాయేలుకు ఉండే ఒక స్వార్థం ఉంది. ప్రతి క్రైస్తవుడు పైకి చూస్తూ ఉంటాడు దేవుని సహాయం కొరకు. మనమందరము చూస్తూ ముందుకెళ్తున్నప్పుడు గమనించండి, 2024లో మనం పాడిన పాటలు ప్రభువా నాకు సహాయుడు నీవే అని. కానీ 2025 వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన సహాయకుడిగా ఉన్నాడు, నీతో నడిచాడు, నిన్ను హెచ్చరించాడు, నిన్ను నడిపించాడు, నీకున్న ఆపదలో నీ రుగ్మతుల్లో ప్రభు నీతో నడిచాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దయకాలం మరొకసారి 121వ కీర్తనలోని అన్ని వచనాల్లో 8 వచనాల్లో దాగి ఉన్న ఆత్మీయ సత్యములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. యెహోవా వలనే నాకు సహాయం కలుగునని గమనించండి. యెహోవా 2వ వచనం, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. యెహోవా అనే మాటకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఆయన ఉన్నవాడు అనువాడు అని అర్థం. ఆయన నడిపించాడు, విడిపించాడు, మోషతో సెలవిచ్చాడు, ఐఎమ్ దేర్ అని మాట జ్ఞాపకం చేశాడు. నీతో నడుస్తున్నాడని మాట మరొకసారి నిర్ధారణ చేసిన దేవుడు, మహోన్నతుడి దేవుడి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఈ వచనాలన్నింటిలో నేను కాపాడువాడు గమనించండి. 3వ వచనం, ఆయన్ని పాదము తొట్టిన నేడు నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. గమనించండి, మనము కునుకుపాటు కలిగే దేవతలను మనం చూస్తూ ఉన్నాం, కునుకే దేవుళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడిని లేపాలంటే వీడు గంట కొట్టాలి. కానీ మన జీవితంలో ప్రభు నీ కోసం గంట కొడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను వెంబడి నడుచుటకు ఇష్టపడుతున్నాడు, నీతో ప్రయాణం చేయటకు ఇష్టపడుతున్నాడు, నీ మార్గమున ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలులకు చెప్పమని ఆత్మీయ సత్యం, పగలు ఎండ దెబ్బలను రాత్రి వెనల దెబ్బలను తగులకుండా వారు నడిపించును. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మన జీవితాల్లో భద్రత ఇవ్వకపోతే ఏమీ ప్రయోజనం లేని మన జీవితాలు. కాబట్టి ఈ రోజున మన జీవితాలు జనసంఖ్యలో రాయబడ్డాయి. మనము ముందుకు నడిచే బిడ్డలుగా మనం ఉంటున్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తూ, దేవుడు మనల్ని కాపాడే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. గమనించండి, నిబ్బరం కలిగి ఈజ్ లీనింగ్ ఆన్, ప్రభు మీద ఆనుకొని నిద్రపోతున్నాడు. ప్రభువే ఆధారమైనప్పుడు మన జీవితంలో వేటికి విరవకుండా ముందుకు నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాటల్లో, నేను మోషేకు తోడై ఉన్నట్లు, మోషేతో నడిచిన దేవుడు, మోషేతో వాగ్దానం చేసిన దేవుడు, మోషేను విడువక ఆయనతో ఉండని దేవుడు, మోషేను కీడు నుంచి తప్పించే దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, ఉన్నవాడు అనువాడని దేవుడు, నీతో పాటు నడిచే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట 4-5 వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నేను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. గమనించండి, నీడ అంటే మనం గమనించండి, మస్ట్ రియలైజ్ నీడ మాయమైపోతూ ఉంది. మనం ఎవరి నీడని బ్రతుకుతూ ఉన్నాం. నీడని చూసి మనము భయపడుతున్నాం, కానీ నీడని చూసి కొంతమంది అనుకుంటున్నారు దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అని. కానీ దట్స్ ఎ షాడో. ఇశ్రాయేలీయులు గమనించండి, ఈ యొక్క కీర్తనకుండే ప్రాముఖ్యమైన 4 ప్రాముఖ్యతలు. మొట్టమొదటిది, ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు వారు పోయినప్పుడు బబులోను రాజ్యంలో వారు చెర నుంచి విడిపించబడి యెరూషలేముకు నడిపించబడినప్పుడు ఈ కీర్తన రాయబడింది. అందుకనే 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు అంటారు. అంటే యాత్రలో మాట్లాడే కీర్తనలు, యాత్రలో పాడే కీర్తనలు, యాత్రలో
నాకు ఇవి బసాయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలీలు 4 రీతులుగా ఈ కీర్తన వివరించబడింది. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు, వారు విడిపించబడినప్పుడు యెరూషలేముకు నడిచిన మార్గంలో ఈ కీర్తనలు వాడిరి. అది మొట్టమొదటి సత్యం. రెండవది, ఈ 15 కీర్తనల్లో గమనించండి, యూదులు ప్రతిసారి యెరూషలేముకు వెళ్ళి రావాలా. యెరూషలేముకు వెళ్తున్నప్పుడు వాళ్ళకు కట్టడి. ఈ కట్టడిలో ప్రతిసారి యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా వారి జీవిత ప్రయాణంలో ఈ కీర్తనలు వాడుచు వారు వెళ్తూ ఉంటారు. ఇది రెండవది. మూడవది, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒక దేవాలయంలో ఉండే కొలనులో 15 మెట్లు ఉండేటువంటి, పైకి కనపడే 7 మెట్లు, లోపల 8 మెట్లు. ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఒకసారి అని కూడా ఆ దేవాలయపు ఆ కొలంలో మునిగి వస్తున్నప్పుడు ప్రతి మెట్టు దగ్గర దిగి నిలబడి ఈ కీర్తన వల్లిస్తారంట. మొదటి మెట్టు 120 కీర్తన, రెండవ మెట్టు 121 కీర్తన, మూడవ మెట్టు 122 కీర్తన, అలాగా 15వ మెట్టు 134 కీర్తన. ఈ రీతిగా మనం వల్లిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఉదయకాలం మరొకసారి నేను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లో ఎన్ని క్యాలెండర్లు వచ్చాయి? ఐ థింక్ యుల్ హ్యావ్ మెనీ. ఫస్ట్ రూమ్లో కోల్స్ చర్చ్, రెండో రూమ్లో ఇంకో చర్చ్, మూడో రూమ్లో ఇంకో మినిస్ట్రీ, 4వ రూమ్లో ఇంకో మినిస్ట్రీ. ఎక్కువైతే మన చర్చ్ ఈ గోడకు ఆ గోడకు కూడా పెట్టుకుంటారు. ఇన్ని క్యాలెండర్లు ఉన్నప్పుడు ఒక వాక్యం అని నేర్చుకుంటున్నారా? ఎందుకు రాస్తారు క్యాలెండర్లో వాక్యం చెప్పండి? గబగబా బైబిల్ చదవకుండా ఏదో క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి గబగబా చదువుకొని ఇటు అనుకొని పోతుంటారు కొంతమంది. నో, దట్స్ నాట్ రైట్ థింగ్. కాబట్టి ఇన్సిస్టింగ్, దెర్ ఆర్ మెనీ చర్చెస్, దే రిమూవ్ ద వర్డ్ ఇన్ ద క్యాలెండర్. ఎందుకు తెలుసా? బైబిల్ చదవడం మనం నేర్పించడం లేదు. బైబిల్ చదవాలా, ఇది కూడా చదవాలని వాళ్ళకు మంచి ఆశీర్వాదం. కానీ వల్లించుటకు మన బిడ్డలకు నేర్పాలా. ఎంతమంది వల్లించుటకు నేర్పిస్తూ ఉన్నారు? ఇంతకుముందు నాకు తెలిసి కొన్ని గృహాలు దర్శిస్తున్నప్పుడు వారి పెద్దలు రాజ్ సార్ గారు, సాధు సార్ గారు, వారి బిడ్డల జీవితాల్లో కీర్తన చెబుతూనే మీకు భోజనం, వాక్యం చెబుతూనే మీకు భోజనం, పాటలు పాడుతూనే భోజనం అన్న జీవితాలు మనం మర్చిపోయాం. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం ఇప్పుడు? సండే స్కూల్ వేసావా, సందా వేసావా, భోంచేయి. నో, టీచ్ దెమ్ టు లెర్న్ ఎ వర్డ్. దేవుని బిడ్డలకు మనం నేర్పిద్దాము, వాళ్ళ పిల్లలకు బంగారు వాక్యం నేర్పించటకు. నేను ఒక గృహం దర్శించినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. వారి బిడ్డలకు ప్రతిరోజు ఆ తల్లి బంగారు వాక్యాలు రాస్తుంది, వాళ్ళ నానమ్మ. వెంటనే వాళ్ళు దాన్ని వల్లించాలా. అప్పుడే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము ఒక వాక్యం చదవాలా, అప్పుడే లంచ్, నైట్ ఇంకొక వాక్యము దాన్ని చదివి రాసి వల్లించాలా, అప్పుడే భోజనం. మన జీవితాల్లో పిల్లలకు మనం నేర్పించే మాటలు ఎలాగుంటున్నాయి? డూ యూ టీచ్ ద వర్డ్? పిల్లలకు నేర్పిస్తూ ఉన్నామా? యాత్రా కీర్తనలో దే ఆర్ వెరీ కమిటెడ్ టు లెర్న్ ద వర్డ్. కానీ క్రైస్తవులుగా ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో మనం నేర్చుకుందాము, వల్లిద్దాము. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని ఈ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తన ఎప్పుడు రాశారు? దీని వెనుక చరిత్ర ఏముంది? ఏ పరిస్థితుల్లో రాశారు? ఏ సంఘటనలో ఈ కీర్తనలు రాయటకు ప్రేరేపించాయి? ఏ సమయంలో ఏ పరిస్థితులతో కీర్తన రాయబడిందని మాట నేర్చుకుంటూ అసలు ఈ కీర్తన ద్వారా నాకేం ప్రయోజనం ఉన్నప్పుడు గమనించండి. కీర్తన ద్వారా 4 ప్రాముఖ్యమైన విషయాలు ఎంతమంది చెప్పాను. దేవుడు సహాయకుడు, దేవుడు కాపాడువాడు, దేవుడు రక్షించువాడు, దేవుడు భద్రపరచువాడు. ఇలాగా కీర్తనలో మనం ముందుకెళ్తూ ప్రభును స్తుతిస్తూ కొనియాడదాం. అందుకని చూడండి, ఇంకో 4 అద్భుత సత్యము. హిజ్కియా మరణమునకు రోగమైన వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఆయన దర్శించి ఆయన వచ్చన్నాడు, హిజ్కియా మరల ప్రార్థన చేయి, దేవుడు నీకు హీ విల్ గివ్ యూ ఎ లాంగ్ లైఫ్. దేవుని జీవితంలో దేవుడు హిజ్కియాను దర్శించినప్పుడు హిజ్కియాకు ఇచ్చిన 15 సంవత్సరాల పొడిగింపు. మీకు తెలుసా, 15 సంవత్సరాల పొడిగింపులో ఒక్కొక్క సంవత్సరం ఈ కీర్తనలోని అనుభవాలు ఆయన జీవితంలో నెరవేరాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి, ఈ కీర్తన హిజ్కియా జీవితంలో జరిపించిన ఆ మాటలు ఇట్ సేమ్ ఎగ్జాక్ట్గా జరిగినాయి. ఈ రీతిగా దేవుడు వారిని దీవించాడు. హిజ్కియా తన జీవితం అంతయు, పొడిగించిన జీవితకాలం అంతయు ప్రభుత్వం నడిచిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే మనం 31 రాత్రి కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ప్రభువా, ఈ సంవత్సరం నుంచి వాక్యం చదువుతాను, ఈ సంవత్సరం నుంచి సంఘానికి వస్తాను, ఈ సంవత్సరం నుంచి నేను దేవుని మందిరంలో పాటలు పాడతాను, ఈ సంవత్సరం నుంచి నేను దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కనబడదన్నమాట ప్రామిసెస్ మనం చేసాము. కానీ వీ డోంట్ లిసన్.
అందుకంటే 78వ కీర్తనలో చెప్పబడిన మాటలు, వారి నోట్లో మాంసం ఉండగానే వారిని నిద్రించిరి. వారిని దేవుడు ఆశ్రయించాడు, నడిపించాడు, దీవించాడు, గొప్పగా చేశాడు. కానీ దే డిసొబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారి దేవుని వాక్యం వెళ్ళలేదని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని జీసస్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. 2025లో దేవుడు నీ జీవితం నుంచి ఒక గొప్పది కోరుకుంటున్నాడు. చివరి సంవత్సరంగా జీవించక రానున్న దినాల్లో ప్రభు కొరకు జీవించాలని చెప్పబడే అద్వితీయన ఆ మాటలే 121వ కీర్తన. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. 121వ కీర్తన, ఈ ప్రిపేర్స్ టు మీట్ ద లార్డ్. దేవుని ఎదుర్కొటకు సిద్ధపడి వస్తున్నావా? ఆయన బలలో పాల్గొంటకు సిద్ధపడి వస్తున్నావా? సిద్ధపడిన బిడ్డలుగా ఉన్న బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు? వేల మందిలో దేవుడు కొంతమందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వేల మంది బిడ్డల జీవితాల్లో కొంతమందిని బెనిఫిట్స్ మెరిట్స్ వస్తూ ఉన్నాయి తెలుసా? దే ఆర్ వెరీ కమిటెడ్ టు ద వర్డ్. వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నారు, విధేయత కలిగి ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారి జీవితం అంతట్లో ప్రభు నన్ను చూస్తున్నాడనే ఆ గురి కలిగి వారి జీవితంలో ముందుకెళ్తున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తున్నామా? ఆయన చూస్తున్నాడా? ఆయన చూసే విధంగా మనం ఉంటున్నప్పుడు సరి చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక చిన్న అమ్మాయి ఒక షిప్లో ప్రయాణం చేస్తుందంట. షీఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ లివర్పూల్ టు న్యూయార్క్. ఆ మార్గ మధ్యంలో సముద్రంలో ఒక అర్ధరాత్రి పెద్ద తుఫాన్ చెలరేగినప్పుడు, ఆ చెలరేగిన తుఫాన్లో ఆ బిడ్డ నిద్రపోతూ ఉంది. చుట్టుపక్కల వారందరూ ప్యానిక్ అవుతూ ఉన్నారు, మేము మునిగిపోతామేమో, ఇంకా షిప్ ఈరోజు మాకు లాస్ట్ నైట్, ఆ షిప్పు ఇంకా పగిలిపోతుందేమనే స్థితిలో ఉంటున్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరకు వచ్చి అన్నదంట, డోంట్ వరీ, యువర్ డాడ్ ఈజ్ ఆన్ ద డెక్. మీ తండ్రి డెక్ మీద ఉన్నాడని చెప్పిందంట. దెన్ షీ స్లెప్ట్ వెరీ కూల్లీ. ఏం తెలుసా? ఆ షిప్ క్యాప్టెన్ ఈజ్ హర్ డాడీ. ఆ బిడ్డ తండ్రి ఆ షిప్ క్యాప్టెన్ అంట. మన జీవితంలో తండ్రే నీకు దేవుడైనప్పుడు, ప్రభువే నేను నడిపిస్తున్నప్పుడు, ప్రభువే నేను చేయబట్టుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు నువ్వు భయమేలా? అందుకని 23వ కీర్తనలో చెప్పిన మాట, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన ప్రయాణం చేయించున్నాడు, శాంతికరమైన మార్గం వద్ద నన్ను నడిపించున్నాడు. అందుకని చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసించదను. ఈ వాగ్దాన్ని చేతపట్టుకున్న బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మీకు తెలుసా, ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఇండియా చుట్టూ ఉండే పాకిస్తాన్, ఇండియా చుట్టూ ఉండే చైనా, కొద్ది రోజుల కిందట నేపాల్, కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్, దే ఆర్ వెరీ టెరిఫైడ్ వెపన్స్ పట్టుకొని మన మీద వేటుకు సిద్ధంగా ఉన్నప్పుడు మన త్రిదళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారు కునుకు పెట్టకుండా టర్న్స్ వేసుకొని కాపాడే మన ఇండియాని బట్టి మనం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం. కానీ మన దేవుడిచ్చే అద్భుతమైన మాట చూడండి, నేను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీవు ప్రశాంతంగా నిద్రపోతున్నావు అంటే ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్. ఆయన కృప వల్ల మన నిద్రిస్తున్న మాట జ్ఞాపకం చేస్తూ, ఈ కీర్తనకి ఇంకొక పేరు కూడా ఉంది, ఇది సైనికుని కీర్తన. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నన్ను కాపాడువాడు, దేవుడు నన్ను రక్షించువాడు, దేవుడు నన్ను భద్రపరచువాడు. మీకు తెలుసా, ఆ గడ్డ కట్టే ఆ మంచు కొండల్లో, ఆ చలిలో ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తాడు, నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలని. దే హ్యావ్ ఎ చర్చ్. నేను విజిటెడ్ ఒక చర్చ్కి వెళ్ళాను. ఆ చర్చ్లో దే ఆర్ ఆల్ సో గ్లోరిఫైయింగ్ ద లార్డ్. ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుడు వారి జీవితాలను కాపాడుతున్నాడు. ఇండియా మొత్తాన్ని దేవుడు కాపాడుతున్నాడని ప్రార్థన. దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఒకటే కృప, ప్రభు మనతో ఉన్నాడన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ఈ 15 మెట్ల కీర్తన, యాత్రికులుగా ఉండే కీర్తన, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన చుట్టూ ఉండే ఈ ప్రభావవంతమైన జీవితాల్లో ప్రభు వైపు చూచి మన భయాలు, మన ఆందోళనలు, మన కలవరాలన్నీ తీసివేసుకొని ప్రభు మీద ఉంటకు నిలబడే అద్భుతమైన కీర్తన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక వ్యక్తి పొటాటోస్ పెట్టుకొని రోడ్డు పక్కన నిలబడినప్పుడు మన సంఘానికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి కారు ఆపి ఆ వ్యక్తిని తీసుకొని, అమ్మా ఎక్కువ, నేను మార్కెట్ కాడ దించుతుంటే ఆమె ఏంటంటే, సరే పాస్టర్ గారు నేను మార్కెట్ కాడ నన్ను దించండి. ఆమె కారు ఎక్కి ఆ పొటాటోస్, ఆ ఆలుగడ్డల మూట కూడా నెత్తిన పెట్టుకుంది.
దించిన తర్వాత అంట పాస్టర్ గారు, అయ్యో ఎందుకు మా కింద పెట్టచ్చు కదంటే, నోనో పాస్టర్ గారు నా బరువు నేను మోస్తానని. మా జీవితంలో ప్రభువుని భారం వేయటకు ఇష్టపడినప్పుడు, ప్రభుని భారం తీసివేయటకు ఇష్టపడినప్పుడు కూడా మనం ఇంకా ఆయన మీద భారం వేయకుండా మనమే మోసుకొని తిరుగుతున్నాం. మనం ఆయన మీద భారం వేసి నిశ్చింతగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ టు రిలై ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని యాత్రా కీర్తనలో ప్రభు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం, డిపెండ్ ఆన్ హిమ్, హీ విల్ గివ్ యూ ఎ సేఫ్ జర్నీ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చూడండి, యూదా రాజు హిజ్కియా రాజు, యూదా రాజు అని హిజ్కియా రాజు రాజుతో ఉంటున్నప్పుడు గమనించండి, వారి చుట్టూ ఉన్న యెరూషలేమును అష్షూరీయులు చుట్టుముట్టినప్పుడు గమనించండి, వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారని వారి మీద కట్టలుగా సైనికులు వచ్చి వారు చుట్టూ మూగినప్పుడు ఆ రాజు ప్రార్థన చేశాడంట, దేవా నేను నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నా, యూ గివ్ మీ పీస్ అన్నప్పుడు గమనించండి, ఆ అష్షూరీయ రాజులు పొంచి యూదా జనాలను చంపాలని చూసినప్పుడు ఆ ఒక్క రాత్రి ప్రార్థన చేసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తెలుసా, ఆ ఒక్క రాత్రి ప్రార్థించినప్పుడు ఒక దూత వచ్చి ఎంతమందిని చంపింది తెలుసా? యు నో ద స్టోరీ, చెప్పండి. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఆ చర్చ్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ చర్చ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆ ఒక్క రాత్రి దాదాపు 175,000 మంది సైనికులను చచ్చిపడారు. ఎవరు చంపారు? ఒక్క దూత. వారు ఏమని ప్రార్థన చేశారు? ఇదే ప్రార్థన, 121 కీర్తన, యెహోవా నన్ను కాపాడు దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను కునుకక ఎడబాయక విడువక నా కుడిపక్క 10,000 మంది పడినాడు, నన్ను కాపాడే దేవుడు. ఆ ఒక్క రాత్రి ఇశ్రాయేలీల జీవితాలను కాపాడుటకు సైనికులందరూ చచ్చారు. వాళ్ళందరూ ఎలాంటి వారు తెలుసా? అష్షూరీయులు క్రూరులు. మనిషి బ్రతుకుండగానే చర్మమును ఒలిపించేవారు, మనిషి బ్రతుకుండగానే ముక్కలుగా నరికేవారు, మనిషి బ్రతుకుండగానే అతని అందరి ఎదుట చీల్చి చంపే అష్షూరీయులను దేవుడు మట్టుబెట్టాడు. ఉదయకాలము దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఈ 121 కీర్తన. వల్లించమని నిద్రించినప్పుడు యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీ ప్రాబ్లం. మనకున్న సమస్యల్లో ప్రభు మీద ఆనుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే గమనించండి, ఆ రాత్రి ప్రార్థించినప్పుడు 185,000 మంది చచ్చిపడి ఉన్నారు. ఎందుకంటే అష్షూరీయులు చాలా పరాక్రమం గలవారు. వారందరి ముందు ఇశ్రాయేలు కొద్దిమంది మాత్రమే. అందుకనే కొంచెం జనంగా ఉన్నప్పుడు దేవుడు నేను బలపరిచాడు, నువ్వు కొద్దిగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్రయించాడు, నేను బలహీనుగా ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడు, నీకు కృపనిచ్చాడు, నేను నడిపించిన గొప్ప మహారాజు అనే దేవుడు. అందుకని మీరు ఎప్పుడైనా చూసారా, మన పితరులు జీవించిన గృహాలు చాలా చిన్నవి. మన పెద్దలు జీవించిన విధానము కొద్దిపాటి జీవితం, కొద్దిపాటి జీతం, పిల్లలేమో దండిగా. కానీ వారిని దేవుడు నడిపించాడు, వారు ప్రార్థన చేశారు. వారి జీవితం అంతా ఉదయకాలంలో మోకాళ్ళ ప్రార్థన, రాత్రి మోకాళ్ళ ప్రార్థన, తెల్లని బట్టలు, వారు చిన్న బట్టలు వేసుకొని దారి పొడుగున సువార్త చెప్తూ నడిచేవారు. నేను ఇంతకుముందు జ్ఞాపకం చేసుకుంటున్న ఇస్రాయల్ పాస్టర్ గారు వారి పరిచర్యలో ఆయా గ్రామాలు దర్శిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ చిన్న సైకిల్ పట్టుకొని ఆయా గ్రామాలు తిరుగుతూ పరిచర్య చేశారు. ఆయనతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి పేరు బూర దేవదానం. వారు ఇరువురు కలిసి భలే కాంబినేషన్తో సేవ చేశారు. సార్ ఎక్కడున్నారు సార్ అంటే, కొత్తపేటలో బూర ఊది వాక్యం చెప్తా ఉన్నా అంటాడు. కొద్దిసార్లు సాయిబాబా వీధిలో. ఈ దినాలు మారిపోయాయి, సువార్త పరిచర్య ఎక్స్పాన్షన్ అయింది, మన సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ మన జీవితాల్లో మార్పు వస్తుందా? మనం ప్రభు వైపు చూస్తున్నామా? మోకాళ్ళ ప్రార్థన మరొక పెద్దలు ప్రార్థన చేసే రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థించబడే జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తానున్నా. ఇదే కాలం అందుకని ప్రభు మీద అనుకొని జీవించినప్పుడు మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. చదువు నాతో పాటు 139 కీర్తనలో ఒక మాట ఉంది. 139 కీర్తన మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఈ కీర్తన అంతా పర్సనలైజ్ సామ్. ఆయన నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నేను కూర్చుంటా, నేను లేచుటా. అందుకని గమనించండి, 21వ వచనము 139 కీర్తన, యెహోవా నేను ద్వేషించువారిని నేను ద్వేషించున్నాను కదా, నీ మీద లేచివారిని నేను అసహించుకొనిచున్నాను కదా. ఇది ఉందా మన జీవితంలో? మనం అసహించుకుంటున్నామా?
ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నామా? ఈ లోకంతో మమేకమై వారితో పాటు తిరుగుచు, వారితో పాటు జయజయలు కొడుతూ ముందుకెళ్లకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభుయేని కేంద్రికగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని 139వ కీర్తన అది నీ జీవితంలో ఒక గొప్ప కీర్తనగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 90వ కీర్తనలో కూడా అద్భుతమైన మాట, తరతరములకు నివాసస్థలమైన దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. చదువు నాతో పాటు 190వ కీర్తన మొదటి వచనం. 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరం నుండి మాకు నివాసస్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకం పుట్టించుకుంటూ నీవే దేవుడు. థ్యాంక్ యూ సార్. యుగములకు నీవే దేవుడు. ఈ దేవుడనే యెహోవాను మనం ఆశ్రయిస్తున్నామా? దేవుడనే యెహోవా వైపు మనం చూస్తున్నప్పుడు మన జీవితాలను ప్రభు దీవిస్తాడని మాట జ్ఞాపకం చేసే ఈ అద్భుతమైన కీర్తన. అందుకనే ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ప్రభు మీద ఆనుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. పాల్ ఏథెన్స్లో ఉన్నప్పుడు, ఏథెన్స్ వారు ఎందుకు దే ఆర్ వెరీ ప్రివిలేజ్డ్ పీపుల్ అంటే మీకు తెలుసా? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ప్లేటో, అరిస్టాటిల్, ఆ తర్వాత ఇంకా కొంతమంది, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ప్లేస్. కానీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది, వారి ఏథెన్స్లో గుళ్ళు గోపురాలు, వారుండే 8,000 మందిలో 32,000 మంది దేవతలు ఉండేవారు. కానీ ప్రభు వాటికంటే నేను ఎక్కువగా ప్రేమించాడు, నిన్ను ఉన్నతంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని 361 దినాలు, మన 360 దినాలు 2024లో గడిచిపోయాయి. కానీ మన ముందున్న దినాల్లో ప్రభువుతో నడుచుటకు మనం ఇష్టపడుతున్నామా? ప్రభువుతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నామా? మన జీవితంలో ఎలాంటి విగ్రహాలకు చోటిస్తూ ఉన్నాం? విగ్రహాలు అంటే మీకు తెలుసు, కొంతమందికి మొబైల్ ఒక విగ్రహం, కొంతమందికి టీవీ ఒక విగ్రహం, కొంతమందికి వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒక విగ్రహం. వాటన్నిటిని తీసివేసుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళే ఈ దినాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నాతో పాటు చదవండి 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. సంవత్సరమంతా నేను కాపాడటకు ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు ఉండాలంటే గమనించండి. నాతో పాటు తీయండి 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. 1 Peter chapter 5 verse 7. 1 పేతురు ఓకేమ్మా, థ్యాంక్ యూ. నీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఎవరి గురించి చింతిస్తున్నాడు? నిన్ను గురించి చింతిస్తున్నాడు, నీ క్రియల గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మీద ఆనుకొని జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. మనం చింతించడం వల్ల ఏం చేస్తున్నాము? మన ఎత్తు 3 ఎత్తు చేసుకోలేం. మత్తయి సువార్త 6వ అధ్యాయం సెలవిచ్చిన మాట. మనం చింతించడం వల్ల మనం ఎత్తు పెరగలేం. మనం చింతపడడం వల్ల మన ఎంట్రుకలు అతుకపోలేవు, మన ఎంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు. నీ దినము లెక్కించిన దేవుడు, నీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, నీవు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అనే మాట, ఒక నియమింపబడిన దినముల్లో ఒకటే నేను కాకమునిపే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను నిర్మించిన దేవుడు, నక్షత్రం లెక్కించిన దేవుడు, వాటన్నిటికీ పేర్లు పెట్టిన దేవుడు నీతో నాతో ముచ్చడించే మాటలని. అందుకని 4 ఆశీర్వాదకరమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితంలో సహాయకుడు. మొదటి 2 వచనములు గమనించండి. 121వ కీర్తన మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. గమనించండి, ఆ కాలంలో యెరూషలేంలో చాలామంది దేవతలు ఉండేవారు. వారికి ఒక కాన్సెప్ట్ ఉండేది, వారి దేవతలు ఎక్కువైపోయి వారి దేవతలను ఆ ఊరు చుట్టూ ఉండే కొండలలో దాచిపెట్టేవారంట. ఆ కొండలో దాచిపెట్టినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు కొండల వైపు కళ్ళు ఎత్తేవారు. ద కాన్సెప్ట్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ దేర్ హెడ్స్, పైకి చూసి వారు ప్రార్థన చేయాలని. యెరూషలేం చుట్టూ పర్వతం ఉన్నట్లు కదా, ఇది మొదలుకొని యెహోవా మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉండును. మన చుట్టూ ఉండే పర్వతాల్లో ప్రభు వైపు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని మొదటి 2 వచనంలో మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుడు నాకు సహాయకుడు. ఎవరు తెలుసా? దోస్ ఆర్ ఇన్ పెయిన్, దోస్ ఆర్ ఇన్ హంగ్రీ. ఎవరైతే లేని స్థితిలో ఉంటున్నారో యెహోవా వారికి సహాయకుడు. గాడ్ ఈజ్ మై హెల్పర్, ఆయనే నాకు సహాయకుడు.
ఈ సహాయకుడైన దేవుడిచ్చే గొప్ప అద్భుతమైన వాగ్దానమే దేవుడు నిన్ను నడిపిస్తాడన్నమాట. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను. ఎప్పుడైనా చూసారా, పేరెంట్స్ మీద మనము ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు తండ్రి అంటాడు, నీకేం కావాలా? హీల్ రీడ్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్. మనం పైకి చూసినప్పుడల్లా ఆయన అంటాడు, వాట్ డూ యూ వాంట్? మన జీవితంలో ప్రభు మన పరమ తండ్రి వైపు కళ్ళెత్తి చూసినప్పుడు, పరమ తండ్రి మీద ఆనుకొని జీవించినప్పుడు ఆయన అన్నమాట, గాడ్ ఈజ్ మై హెల్పర్. మొట్టమొదటి ఆశీర్వాదం మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభు అయిన తండ్రి వైపు మనం చూసినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు పగలు ఎండి దెబ్బలు లేకుండా మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకసారి సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతంలో ఆయన పరిచర్య కొనసాగిస్తూ ముందుకెళ్తున్నప్పుడు, ఒక భయంకరమైన చల్లు ఆయన ముందుకెళ్తున్నప్పుడు ఆయన అంటే, దేవా ఐ నీడ్, నాకు కొంచెం వెచ్చదనం కావాలా, ఏం చేయాలి, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను అని ఒక గుహలో ప్రవేశించినప్పుడు ఎదురుగా 2 ఎలుగుబంట్లు ఉన్నాయంట. ఈ 2 ఎలుగుబంట్లు ఆయన చూసి అవి భయపడాయి. ఎందుకంటే ఈయన కూడా ఒక ఎలుగుబంట్లాగా ఒక పెద్ద కోట వేసుకొని లోపలికి వెళ్తే ఆ ఎలుగుబంట్లు అనుకున్నాయి, ఇది కూడా ఒక ఎలుగుబంటేమో అనుకుని వెంటనే ఆయన భయపడకుండా చిన్నగా వాటి మధ్యలో వెళ్ళి పనుకున్నప్పుడు పొద్దున కల్లా అవి కూడా 2 ఎలుగుబంట్లు ఆయన మీద కాళ్ళు చేసి పనుకున్నాయంట. వెంటనే ఆయన చిన్నగా జారుకుని బయటకు వచ్చాడు. దేవుడు సహాయకుడు అంటే ఆపదల్లో, దేవుడు సహాయకుడు అంటే నీకున్న ప్రతి ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభు నీకు సహాయకుడిగా ప్రభు నీతో ఉన్నప్పుడు నువ్వు భయం ఎలా అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది మొట్టమొదటి అద్వితీయ సత్యం అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకా సహాయకుడు అంటే దేవుడు మనల్ని ప్రయాణం కూడా నడిపిస్తున్నాడు. ఈ లోకంలో ఏముంది తెలుసా, నీతి న్యాయం లేని మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు దేవుడు సహాయకుడు. ఈ లోకంలో ఉండే ప్రతి జీవిత విధానంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నది మొట్టమొదటి అద్వైత సత్యం. రెండవ మాట చూడండి, దేవుడు నిన్ను కాపాడువాడు. 3-4 వచనంలో ఆయన పాదమును తొట్టలినియాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, ఈ యెహోవాయే నిన్ను కాపాడువాడు. గమనించండి, హీ ఈస్ మై కీపర్. ఆయన నిన్ను కాపాడువాడు. ఎలా కాపాడుతున్నాడు? ప్రతి ఇరుకుల్లో, ప్రతి ఇబ్బందుల్లో, మనకున్న సమస్యల్లో ప్రభు నిన్ను కాపాడువాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే చరిత్రలో అనేక మంది ఆయన మీద అనుకుని జీవించినప్పుడు ప్రభు కాపాడాడు, ఆయన నడిపించాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎలాంటి విషయంలో కాపాడుతాడు మీకు తెలుసా? అనేక సార్లు దే బిలీవ్ ఇన్ ద లార్డ్, ప్రభు మీద అనుకుంటారు, కానీ ప్రభు కాపాడేవాడు. ఎన్నో ఆపదల నుంచి ఆ మూమెంట్ ఆఫ్ సెకండ్స్లో ప్రభు నిన్ను కాపాడంటాడు. మొన్నటి దినం ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నంద్యాలకు పోవాల్సింది సార్, అదే కారులో నేను కారులో వెళ్ళలేక జస్ట్ ఒక 5 minutes మిస్ అయ్యాను, బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఆ కారు మిస్ అయినందుకు నేను బాధపడుతున్నాడు. ఆ నంద్యాల దిగుతూనే ఒక నంద్యాల రెగ్యులర్ స్క్రోలింగ్ వస్తూ ఉంది, స్పీడ్గా వెళ్ళి ఆ కారు యాక్సిడెంట్ అయ్యి ఆ కారులో ఉండే ఒక వ్యక్తి మరణించాడని. ఇది చూసినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, ఆయన కాపాడువాడు. అది వాస్తవమైన సత్యం. ఒకసారి మనకు అనిపిస్తుంది ఆయన కాపాడకు ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు డిలే చేస్తాడు. నిన్ను కాపాడకు ప్రయత్నం చేసినప్పుడు నిన్ను ఆయన ఆనబెడతాడు. నిన్ను కాపాడకు ప్రయత్నం చేసినప్పుడు హీ విల్ అలౌ యూ టు స్టే బ్యాక్. అప్పుడు అనిపిస్తుంది దేవ వాళ్ళతో వెళ్ళింటే బాగుండు. నేను నో, హీ నోస్ యూ హౌ టు సేవ్ యూ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఆయన కాపాడువాడు. ఎలా కాపాడువాడు? నిద్రపోకుండా. గమనించండి, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అప్పుడే ఎప్పుడైనా గమనించారా, నాకు నిద్రెట్టు వస్తుందని మీరు ఆలోచించారా? నాకు తెలిసి ఆ రోజు మీరు నిద్రపోరు. ఎందుకు తెలుసా? పొద్దున వరకు కళ్ళు తెరుచుకుని ఉంటారు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఎప్పుడైనా చూసారా కంటి నిండా నిద్రపోయే బిడ్డలు చూసారా? బల సంతోషం అనిపిస్తుంది. దే స్లీప్ జస్ట్ లైక్ దాట్. ఎందుకు తెలుసా? వెన్ దే వోక్ అప్, వాళ్ళు లేచినప్పుడు పక్కన అమ్మ ఉంటుంది, ఈతలు నాన్న ఉంటాడు. దట్స్ సేఫ్టీ. యూ విల్ స్లీప్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభుతో మనం ఎల్లప్పుడూ నడిచే నడక ఆయనను కాపాడువాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాం. 3వ అద్భుత సత్యం గమనించండి, ఆయన నిన్ను రక్షించువాడు. 5-6 వచనములు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవానికి నీడగా నుండును, పగలు ఎండ దెబ్బ నిన్ను, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. దిస్ ఇస్ ద ప్రామిస్, డిక్లేర్డ్ ప్రామిస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేల్ జీవితాల్లో దేవుడు చూపించిన కృప.
వారు నడిపించాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలా నాతో పాటు చదువు 78వ కీర్తన, కీర్తనలు 78వ కీర్తన 14 వచనం. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వరకు త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. బండలో నుండి ఆయన నీటి కాలం రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను. దిస్ ఇస్ ద రియాలిటీ. ఈరోజు కూడా మీరు ఎప్పుడైనా అరేబియా ప్రాంతం కానీ, దుబాయ్ ప్రాంతం కానీ, ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో మీరు నడిస్తే ఇక్కడ జరిపిన ఈ వాస్తవమైన సత్యాలు అక్కడ క్లియర్గా కనిపిస్తాయి. ఈరోజు కూడా బండ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీరు నమ్ముతారా? ఈరోజు కూడా వారి ప్రయాణంలో ఎత్తైన కొండల నుంచి ఏ రాయి కింద పడినా ఖచ్చితంగా ఇద్దరు చచ్చిపోతారు. కానీ అలాంటి మార్గం కూడా దేవుడు నడిపించాడు. అందుకని వారు చూడండి, వారు నడిచినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించాడు. అందుకని చూడండి 25వ వచనము 78వ కీర్తన. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇన్ని చేసిన తర్వాత వారు ఏం చేస్తారు తెలుసా? వారు చూడండి 35వ వచనము. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని మహోన్నతుడైన దేవుడు తమ విమోచనని వారు జ్ఞాపకం చేసుకుంది, కానీ వారు హృదయము ప్రభు వైపు చూడలేదు. ముఖస్తుతి చేసిరి. 37వ వచనము. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వద్ద బొంకెరి. దిస్ ఇస్ ద థింగ్. దేవుడు, గాడ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్. దేవుడిని ఆశ్రయిస్తున్నాడు, నడిపించాడు. ఇవన్నీ చేసినందుకు ఆయన వారిని మొత్తం మాట చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు మనల్ని కాపాడువాడు. 3వ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఆయనను రక్షించేవాడు. 121వ కీర్తనలో ఆయన రక్షిస్తున్నప్పుడు ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు. కృప చూపించే మహారాజు అనే దేవుడు. ఈ దేవుని వైపు మనం చూస్తూ మన ముందున్న సంవత్సరంలో ముందుకెళ్ళాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. 4వ అద్భుత సత్యం గమనించండి. యెహోవాను దేవుడు భద్రపరచువాడు. 7-8 వచనములు చూడండి. 121వ కీర్తన. ఏ అపాయం రాకుండా యెహోవాను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవాను కాపాడును. ఇంకో మాట ఇంకా చక్కగా వ్రాయబడింది. కొంతమంది నీడ కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దే డిపెండ్ ఆన్ ద షాడో. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లు కారణమేమీ లేదు. వారు ధర్మశాస్త్రం ప్రేమించినందుకు దేవుడు వారితో నడిచాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 4వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం. థ్యాంక్ యూ సార్. మనము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ప్రభు మీద అనుకుని ఎల్లప్పుడూ నడిచిందన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అని చూడండి 121వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ఆయనను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును. నీడ 2 రకాలుగా ఉంటుంది. గమనించండి. నీడ ప్రభువు మీద ఆనుకునకుండా ఈ లోకం మీద ఆనుకుంటే ఏమవుతుందో తెలుసా? నీ ధనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీకున్న హంగుని బట్టి, నీకున్న వాటన్ని బట్టి ఆ నీడ మీద నువ్వు ఆధారపడుతున్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగుండక పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాం నాతో పాటు. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం, ప్రసంగి తర్వాత. ఓకే, వండర్ఫుల్. అడవి వృక్షములతో జల్దరి వృక్షములు ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమైన నేను అతని నీడను కూర్చుంటుని. ప్రభువు నీడను కూర్చున్నప్పుడు జీవితంలో దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన నీడలో చల్లదనం, ఆయన నీడలో బలము, ఆయన నీడలో శక్తి, ఆయన నీడలో ఆవరణము, ఆయన నీడలో ఆనందము, ఆయన నీడలో ధైర్యము, ఆయన నీడలో సామర్థ్యము,
ఆయన నీడలో కూర్చున్న మన జీవితాలను దేవుడు నడిపిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇలాగా ఆయన నీడలో కూర్చున్న బిడ్డల జీవితాలు దేవుడు మధురంగా మారుస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని నాతో పాటు చూద్దాం. 2024లో మనం ఒకవేళ అలాంటి నీడలో ఉన్నామేమో, 2025 సంవత్సరంలో ప్రభు నీడను విశ్రమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ప్రియుడు, ధవలవర్ణుడు, అతి సుందరుడు, అతి శ్రేష్ఠుడైన యేసు వైపు నేను ఆనుకొని ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని గమనించండి. 121 కీర్తన 7వ వచనంలో, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన ప్రాణమును కాపాడును, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన కాపాడువాడు, విడువక ఎడబాయక నీ రాకపోకలేందు ఆయనను కాపాడువాడు. ఇలాంటి అద్భుతమైన ఈ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. గమనించండి నాతో పాటు 119 కీర్తనలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తూ, కీర్తన 4:8లో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, యేసు నీడలో మనం ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చే ధన్యకరమైన జీవితము ఎంతో ఉన్నతమైన మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని 121 కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. ఈ 4 అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నేను సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది, దేవుడు మనకు సహాయకుడు. మొదటి 2 వచనములు దేవుడు నిన్ను కాపాడువాడు. 3-4 వచనములు దేవుడు నిన్ను రక్షించువాడు. 5-6 వచనములు దేవుడు నిన్ను భద్రపరచువాడు. 7-8 వచనములు. ఈ 4 ఆశీర్వాదములు నీ జీవితంలో నెరవేరాలని, ఈ 4 ఆశీర్వాదములతో మన ముందున్న సంవత్సరంలో ప్రభువుతో నడవాలని కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.